ఈరోజు మనం చెప్పుకునే నీతి కథ పాలు నేర్పిన పాఠం. నరేష్ 6వ తరగతి చదువుతున్నాడు. ఆ రోజు పాఠశాల వార్షికోత్సవానికి తల్లితో పాటు వెళ్లాడు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ముఖ్య అతిథి చేతుల మీదుగా బహుమతులు అందిస్తున్నారు. తన తరగతిలోనే చదువుతున్న రవి వ్యాసరచన, ఆటలు ఇలా అన్ని పోటీల్లోనూ ప్రథమ బహుమతులు అందుకోవడం చూసి నరేష్ ఆశ్చర్యపోయాడు. ఇంటికి వెళ్లిన తర్వాత, అమ్మా, మన పనిమనిషి కొడుకు రవికి అన్నింటిలోనూ మొదటి బహుమతులు ఎలా వచ్చాయమ్మా? వాళ్ళు బీదవాళ్లు కదా అని ఆశ్చర్యంగా అడిగాడు నరేష్. చూడు బాబూ, బహుమతులు పొందడానికి బీదా గొప్ప అని తేడా ఏమీ ఉండదు. ఎవరిలో ఏ ప్రత్యేకత ఉందో వాళ్లను చూసిన వెంటనే తెలియదు కదా. సమయం వచ్చినప్పుడు వారి గొప్పతనం బయటపడుతుంది అని చెప్పింది అమ్మా. నరేష్ చేతికి పాల గ్లాసు అందిస్తూ, అదెలా అమ్మా అని అడిగాడు ఆశ్చర్యంగా నరేష్. మనకి పెరుగు, మజ్జిగ, మీగడ, వెన్న, నెయ్యి ఇవన్నీ ఎలా వస్తాయో తెలుసా నీకు అని అడిగింది అమ్మా. ఓ, ఇదిగో ఈ పాలల్లో నుంచే అవన్నీ వస్తాయమ్మా అని చెప్పాడు నరేష్ గ్లాసు చూపించి. అవునా? అయితే అవి ఎక్కడున్నాయో చూపించు అంది అమ్మా. అప్పుడే ఎలా కనిపిస్తాయి అన్నాడు నరేష్. అవును కదా, పాలను చూసిన వెంటనే అవి అన్నీ ఎలా అయితే మనకు కనిపించవో, అలాగే ఓ మనిషిని చూసిన వెంటనే అతనిలోని సుగుణాలు మనకు కనిపించవు. సరైన సమయంలో అవి బయటపడతాయి. అందుకే రూపురేఖలు, స్థితిగతులను చూసి ఎవరినీ తక్కువగా అంచనా వెయ్యకూడదు. తెలిసిందా అంది అమ్మ. అర్థమైందమ్మా అన్నాడు నరేష్.